సింగపూర్ దావోస్ పర్యటన ముగించుకొని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ చేరుకున్నారు. ఆయనకు కాంగ్రెస్ నేతలు భారీ ర్యాలీతో స్వాగతం పలికారు. దావోస్లో తెలంగాణ ప్రభుత్వం సంచలనమంటూ ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ బాకా ఊదే మీడియా ప్రచారం చేస్తోంది. 3 రోజుల పాటు దావోస్లో జరిగిన చర్చల్లో దాదాపుగా 1,80,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయని ప్రభుత్వం ప్రకటించింది. 20 కంపెనీలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నామని, వీటి ద్వారా సుమారు 47,550 ఉద్యోగాలు లభిస్తాయని ప్రభుత్వం తెలిపింది. అమెజాన్ 60,000 కోట్ల భారీ పెట్టుబడి ప్రకటించగా, విప్రో, ఇన్ఫోసిస్ కంపెనీలు విస్తరణ ప్రణాళికలు ప్రకటించాయి. సన్ పెట్రో కెమికల్స్ 45,500 కోట్ల పెట్టుబడితో భారీ పంప్డ్ స్టోరేజ్ జల విద్యుత్తు, సోలార్ విద్యుత్ ప్రాజెక్టులను ఏర్పాటు చేస్తామని చెప్పాయి. అయితే రేవంత్ రెడ్డి ఒప్పందాలు కుదుర్చుకున్న సంస్థల్లో ఎక్కువ ఇప్పటికే హైదరాబాద్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. కంట్రోల్ ఎస్ సంస్థ 10,000 కోట్లతో డేటా సెంటర్ క్లస్టర్ ఏర్పాటు చేస్తామని ఎంఓయూ చేసుకుంది.